నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ నందివాడ మండలం నుండి సుమారు 200 మంది తెలుగు యువత సభ్యులకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కొడాలి నాని ఓడిపోతానని భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు అంటూ వెల్లడి 96 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించిన రావి యలవర్తి పిన్నమనేనిలు మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అంటూ వెల్లడి జనసేన పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన గుడివాడ జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడుతుందంటూ వెల్లడి స్థానిక వైకాపా కార్యాలయం నందు నందివాడ మండలం మాజీ వైస్ ఎంపీపీ తెలుగు యువత నాయకులు కందుల నాగరాజు నాయకత్వంలో 200 మంది మండల టీడీపీ కార్యకర్తలు యువకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని గమనించి ప్రజలను ప్రలోభపెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. నందివాడ మండల మాజీ వైస్ ఎంపీపీ తెలుగు యువత నాయకులు కందుల నాగరాజు నాయకత్వంలో 200 మంది మండల టీడీపీ కార్యకర్తలు యువకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలోకి చేరారు. తొలుత జై జగన్ జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఓట్ల యంత్రాలుగా భావించి ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వైఎస్ఆర్ల మాదిరి ప్రజల అభ్యున్నతికి పనిచేసే ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, నందివాడ మండల అధ్యక్షులు పెయ్యేల ఆదాం, రూరల్ మండల అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, నాయకులు పెద్ద సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈరోజు గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం కందుల నాగరాజు గారు గతంలో కాంగ్రెస్ పార్టీకి వైస్ ఎంపీపీగా పనిచేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆయన రావడం జరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా ఒత్తుల మేరకు ఎక్స్ సర్పంచ్లైనటువంటి డొక్కు రామారావుకి అదేవిధంగా శ్రీనివాసరావు మెరుగుమాల శ్రీనివాసరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ ఊరే కాకుండా పక్కన ఉన్నటువంటి చేగుర్తిపాడు, పుట్టగుంట, చిన్నలింగాల, పెదలింగాల, అరిపిరాల గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది యువకులు పెద్దలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టన కోట లాంటిది. ఆ మండలంలో గత 2014 జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 2800 ఓట్ల మెజార్టీ ఆ మండలం సాధించాం. ఈరోజైతే ఆ మండలం ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి గ్రామాన ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం చాలా బలంగా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఆ మండలంలో 3 వంతుల్లో 2 వంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అదేవిధంగా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి రెట్టింపు చేస్తున్నానని చెప్పి మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది.
రైతులకి వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు రిలీజ్ చేయటం, ఆయన ఏప్రిల్ మే నెలలో కూడా చెక్కులని జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం కనుక పరిశీలించినట్లయితే ఎన్టీ రామారావు ఆయన పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి మరుసటి రోజు నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళు బాగుపడటం కోసం, పేదలకు అండగా ప్రభుత్వం ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే అమలు చేయటం మొదలెట్టి సంవత్సరానికి ఒక పథకాన్ని రూపకల్పన చేసుకుంటూ ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని వాగ్దానాలని నెరవేర్చి ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఆయన 2006లో ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నానుగా పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్య చెప్పించాలి, ప్రభుత్వమే భరించాలని చెప్పి ఆ తర్వాత సంవత్సరం ఆరోగ్యశ్రీ పెట్టి పేదలందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించినటువంటి మహానుభావుడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు 2 రూపాయలకి ఇచ్చేటువంటి కిలో బియ్యాన్ని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టో లేకపోయినా ఒక సంవత్సరం తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా ఉండాలి, పేద ప్రజల్ని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళిద్దరూ పనిచేశారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ని కూడా చూసాం. ఆయన కూడా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు బీసీల కోసం, ముఖ్యంగా మరి యాదవులకైతే గొర్రెల పంపిణీ కానివ్వండి, మత్స్యకారులకి చేపపిల్లల పంపిణీ, అనేక మంది బీసీలకి అనేక రకాలుగా మరి వాళ్ళని బాగు చేయటానికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా మరి మరుసటి రోజు నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచి మళ్ళీ ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు పేదలను కానివ్వండి, డ్వాక్రా మహిళలను కానివ్వండి, వృద్ధులను కానివ్వండి, వికలాంగులను కానీ వాళ్ళని ఒక మనుషుల్లాగానో లేకపోతే వాళ్ళకి అభ్యున్నతి కోసమో పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎన్నికలు ఇంకా 3 నెలలు 2 నెలలు ఉందని భావించి ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వేలు కానీ అనేక మరి ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ చెత్తగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్తే వాళ్ళందరినీ ఒక ఓటర్లుగా భావిస్తున్నాడు. ఓటర్లుగా భావించి ఈరోజు ఇంకా 2 నెలలు 3 నెలలు ఉందనగా 1000 రూపాయలు పెన్షన్ పెంచాం, 10,000 రూపాయలు మరి పశువు కుంకం కింద ఇచ్చానని చెబుతున్నాడు. డ్వాక్రా మహిళకి 0% వడ్డీ. ఈ 5 సంవత్సరాల నుంచి 6,700 కోట్ల రూపాయలు మరి 6,700 కోట్ల రూపాయలు మరి వడ్డీల కింద డ్వాక్రా మహిళల దగ్గర వసూలు చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలను చేస్తూ ఈరోజు డబ్బులతో 1000, 2000, 5000, 10,000తో ఈ రాష్ట్ర ప్రజానికం ఓట్లు కొనొచ్చు అన్నటువంటి పకటిగళ్ళకు అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తానని చెప్పి నవరత్నాలను ప్రవేశపెడితే ఈరోజు ఎన్నికల 1 నెల 2 నెలలు 3 నెలలు ఉందనగా ఈ కార్యక్రమాలను చేస్తూ నాకు ప్రజలు ఆదరణ ఉందని చెప్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని మట్టు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి చాలా దిగ్విజయంగా అధికారంలోకి వస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు, నవరత్నాల్లో డ్వాక్రా మహిళలకి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. మరి కట్టించినటువంటి ఇళ్లకి 1,50,000 సబ్సిడీ ఇచ్చి 3 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకుని లబ్ధిదారుల పేరు మీద వాళ్ళతో 50,000 1,00,000 రూపాయలు కట్టించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆ 3 లక్షల రూపాయల లోను రద్దు చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి వీళ్ళు కట్టినటువంటి డబ్బులను కూడా తిరిగి వాపసు ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. పెన్షన్లు 3,000 రూపాయలకి పెంచుతానని చెప్పారు. తప్పకుండా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మా ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజు నుంచి పనిచేస్తాం. కానీ ఇటువంటి 4 సంవత్సరాలు 9 నెలలు గుడ్డిగోరాలకు చంద్రబాబులకు పొళ్ళుతో ఆఖరి 3 నెలల్లో ఓట్లు కొనుక్కునేటువంటి ఓటర్లుగా యంత్రాలుగా చూసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ
చంద్రబాబు చేసేటువంటి దొంగ కార్యక్రమాలను ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గ్రహించాలని చెప్పి ఈరోజు పార్టీలో చేరినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ గతం నుంచి పనిచేస్తున్న వారు కానీ గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి వీటి గురించి వివరించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించడానికి మరి వారు మేము అందరం కూడా పనిచేయాలని చెప్పి పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్తలకు, మా అభిమానులకి, మాతో పాటు వివిధ గ్రామాల యువతకి అందరికీ నాది కృతజ్ఞతలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేత కారణము మేము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బీసీ సంక్షేమ పథకాలు ఆకర్షితులై నాని గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగింది. దీనికి ఏ వ్యక్తులు ఎటువంటి ప్రలోభాలు లేవు. ఈరోజు మా మండల నాయకులు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారని తెలిసింది. అది అవాస్తవము. మేము తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు నిన్నటిదాకా నన్ను బతిలాడటం జరిగింది. ఈరోజు వచ్చేపాటికి నాగరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదని చెబుతున్నారు. అంత దౌర్భాగ్యం. నేను తెలుగుదేశం పార్టీని విమర్శించాలన్న ఒక ఆలోచన నాది కాదు. నేను కేవలం నాని గారి మీద అభిమానంతోనూ వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడంలో మా భాగస్వామ్యం ఉండాలి, నాని గారిని ఎమ్మెల్యే చేయాలన్న ఆలోచనతోనే తప్ప ఇటు వేరే దురుద్దేశం, వేరే ఆలోచన లేదు. నాని గారు నన్ను ప్రలోభ పెట్టారని కొంతమంది ఏదో వాగుతున్నారు. అది చాలా అసత్యము. మేము ఎటువంటి ఆలోచన లేదు. నేను స్వతంత్రంగా పార్టీ మీద పిచ్చతో నాని గారిని నేనెళ్ళి కలిశాను. నాని గారు నన్ను పార్టీలో కలిసి జరిగింది. నాని గారు నేను వెళ్ళి నాని గారితో నేను చెప్పి మీతో పనిచేయడం మాకు ఇష్టం అండి, మేము పనిచేయాలని కోరిక ఉందండి. తెలుగుదేశంలో పడుతున్న బాధలు అన్ని చెప్పకూడదు. నేను ఎవరో విమర్శించాలని కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అంత మండల నాయకులు మాట్లాడుతూ అంత చిగ్గుచేటు. నందివాడ మండలంలో తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు బాధలో. అది అంత వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తాము. నందివాడ మండలంలో బీసీ నాయకుడు మన నందివాడ మండల వైస్ ఎంపీపీగా పనిచేసిన కందుల నాగరాజు, ఆయన సహచరులు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కలవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అతను తెలుగుదేశం కార్యకర్త కాదు, అతనికి మాకు సంబంధం లేదని మా మండల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అతను ఏదో ప్రలోభాలు పెట్టి మేమేదో పార్టీలోకి తీసుకున్నట్టు ప్రెస్ మీట్లు పెట్టి గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తోడుకున్నట్టు మరి తొలుకున్నట్టు మరి నాయకులు ప్రెస్ మీట్ పెట్టాల్సినంత అవసరం లేదు. అతను మీ నాయకుడు కానప్పుడు బీసీ డిక్లరేషన్ ఏ రోజైతే మా నాయకుడు ప్రకటించారో ఆ రోజు నుంచే బీసీలు వైఎస్ఆర్ పార్టీలోకి వలసలు పెరిగాయి. మరి రాబో రోజుల్లో ఎన్నో సంక్షేమ సేవలతో నవరత్నాలతో మన నాయకుడు ముందుకెళ్తుంటే మరి ఈరోజు ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క హామీ ఇక్కడ నెరవేర్చకుండా ఈరోజు ముసలాళ్ళకు పెన్షన్లు అవనాయని, రైతులకు అవనండి, డ్వాక్రా మహిళ పసుపు కుంకాలని ఏయో ఎలక్షన్ల ముందు ప్రలోభాలు పెడుతున్నారా, ఎన్ని నమ్మొద్దు. 96 లక్షల ప్రభుత్వ నిధులతో ఓల్డ్ బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న ముస్లిం షాదీఖానా భవన నిర్మాణాన్ని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 96 లక్షల ప్రభుత్వ నిధులతో ఓల్డ్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ముస్లిం షాదీఖానా భవన నిర్మాణానికి నాయకులు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావులు ముస్లిం సాంప్రదాయంలో గంధంతో భూమి పూజ చేసి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయకులను మైనార్టీ పెద్దలు గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పిన్నమనేని, యలవర్తి, రావీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో గుడివాడ చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పట్టణంలో మైనార్టీ వర్గాలకు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందని నాయకులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, షాదీఖానా అధ్యక్షులు మహమ్మద్ అబు, మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సైట్ని తీసుకుని ఈ ఎమ్మెల్యే ల్యాట్స్, ఎంపీ ల్యాట్స్ ఇవన్నీ కూడా ఆ రోజున పోగు చేపించి షాదీఖానా కట్టించే పరిస్థితి. దాని తర్వాత ప్రెస్టీజియస్గా మీరందరూ కూడా షాదీఖానా చాలా బాగా సొంత బిల్డింగ్లను నడుపుకుంటూ ఉన్నప్పుడే ఇందాక చెప్పినట్టుగా ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేపిస్తారని చెప్పి దాని తర్వాత అసలు మెయిన్ బిల్డింగ్ నేను 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా బిల్డింగ్ పరిస్థితి బాగోనప్పుడు ఈ బిల్డింగ్ తప్పకోకుండా తిరిగి చేపియాలని చెప్పినప్పుడు వీళ్ళిద్దరితోనూ సంతకాలు పెట్టించుకొచ్చి నాకు తీసుకొస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఇందాక అబ్బు చెప్పినట్టు ఏం మాట్లాడాలి ఆయన, ఎక్కడదన్నాడు, గుడివాడదన్నాను, ముస్లిమ్స్ అన్నాం,
ఇమ్మీడియట్గా సంతకం పెట్టేసి శాంక్షన్ అని చెప్పారు. ఎందుకంటే నేను అనేక మంది ముఖ్యమంత్రులు, నేను 89 నుంచి రాజకీయాల్లో ఉన్నా, దాదాపు 5-6 ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి వచ్చేవాడిని. సంతకం ఒక 10 లక్షల రూపాయలు అవుతేనే ఎవరికి దేనికి ఎందుకు అని చెప్పి జనరల్గా వస్తూ ఉండే ప్రశ్నలు. అటువంటిది ఏమీ లేకోకుండా ముస్లిమ్స్కి నేను చెప్పాను గుడివాడ అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా మారు మాట్లాడుకోకుండా సైన్ చేసిన పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి. ఇందాక రావెంకటేశ్వర సార్ చాలా విషయాలు చెప్పారు, చాలా కార్యక్రమాలు చేశారని చెప్పి. ఆయన చెప్పింది, ఆయన చేసిన దానిలో 10వ వంతు చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత దాదాపు 200 కార్యక్రమాలు ఏదన్నా కానీ కొత్త మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి, పెట్టినవి కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చరిత్ర సృష్టిస్తామంటే ఆ కార్యక్రమాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం నేను మనం చేస్తున్నాం. మంచి కార్యక్రమానికి వాళ్ళ ఎవరికైతే పేదలు ఉన్నారో మైనార్టీ సోదరులు ఆ కుటుంబాల్లో చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటాం కోసం ఆనాడు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆనాడు మా నాన్నగారు శాసనసభ్యులు శోభనాథ్ గారు ఆ టైంలో ఈ స్థలం కేటాయింపులు జరిగింది. తర్వాత అంచెలంచెలుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక అసెట్ ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా మైనార్టీ పేద కుటుంబాలకి ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ ఉన్నాక విధంగా చాలా విషయాలు చెప్పారు. ఎప్పుడన్నా మైనార్టీ సోదరులకి న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే న్యాయం జరిగింది. అది ఆలోచన చేయాలి మీరు అందరూ. గతంలో చరిత్ర చూడండి, వాళ్ళ 30 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం ఉందో అప్పుడే బడ్జెట్ కేటాయింపులు కానీ మైనార్టీ అది ఇంప్లిమెంటేషన్ కానివ్వండి కింద స్థాయి వరకు కూడా కార్యక్రమాలు చేశాం. ఈరోజు 4.5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మైనార్టీ సోదరులకి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేశాము. వాళ్ళ పెద్ద అనేక కార్యక్రమాలు, వాళ్ళ దురన్ కార్యక్రమం కానీ ఇమామ్స్కి మోసమ్స్ కోసం జీత బట్టాలు ఏ విధంగా అయితే పూజలు చేస్తామో వాళ్ళ భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేదు, కేవలం మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసిన పక్క రాష్ట్రం తెలంగాణలో 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో 3000 ముస్లింస్కి 5000 ఇమామ్స్ కోసం ఈరోజు జీత బట్టాలు చేస్తున్నారు 4.5 సంవత్సరాలు. ఇది ఒక హిస్టరీ, చరిత్ర. ఇది ఆలోచన చేయాలి. వాళ్ళ చిత్తశుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. మైనారిటీస్ కోసం అన్ని విధాల ఆ కుటుంబాల కాళ్ళ మీద నిలబడటం కోసం కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా కూడా ఎవరు పార్టీలు ఉన్నా రాజకీయాలు ఉన్నా ఇంకోటి ఉన్నా పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, అందరికీ మంచి అనిపించే కార్యక్రమం, 10 మందికి సేవ చేసామనే కార్యక్రమం చేయటం అది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క ధర్మం. మరి ముస్లిం మైనారిటీ సోదరులకి చెయ్యాలి, ఈ ప్రాంతంలో వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, వాళ్ళకి ఏదన్నా కొన్ని ఆస్తులు ఇక్కడ ఏర్పాటు చేయాలి. అంటే షాదీఖానా అంటే మీ ఆస్తే కదా, ముస్లిం షాదీఖానా ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని బాగు చేయాలి. 1 కోటి రూపాయలు ఈరోజు అవకాశం ఉంది, చెయ్యాలి, వాళ్ళకు ఉపయోగపడుతుందని కష్టపడి మరి యాబు గారు లేకపోతే ఇబ్రహీం గారు వీళ్ళంతా అడిగినా మేమందరం కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో చేయడం జరిగింది. అట్లాగే బాజీ భాష చాలా ఎప్పుడు ఆవేదన. మొన్న ఒంట్లో బాగోకుండా మంచం మీద ఉంటే కూడా నేను వెళ్తే కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, త్వరగా ఓపెన్ చేసేయండి, అది నేను ప్రతిమనగానే అది చేసేయాలి, అంజుమన్ కమిటీ చేయండి అని. ఇది దేనికి నేను అడిగే, దేనికి అంత బాధ? ఒక కమిట్మెంట్, మనం చెయ్యాలనే తపన. అట్లాగే మెగా మసీద్ కానీ గుల్జా చౌక్ మసీదులో కానీ కబర్స్థాన్లకి గోడలు కట్టినవ్వండి. అక్కడ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే అది ఏ మున్సిపాలిటీకి వెళ్దు, ఏ గవర్నమెంట్కి వెళ్దు, గుల్జా చౌక్ మసీద్ కింద ఉంటుంది. ముస్లిమ్స్కి ఒక ఆస్తి ఏమి ఉందా బాబు అంటే మనకు ఒక ఆస్తి అక్కడ ఏర్పాటైందని. కాబట్టి దీంట్లో రాజకీయాలు ఏమైనా ఉంటే కూడా పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు అవునా కాదా చెప్పాలి మీరు కూడా. ఈరోజు ఒక మాట ఆలోచించండి, ఏ మతంలో అయినా హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా కానీ
ఏ మతంలో అయినా కానీ ఒకటే చెప్తారు, మంచి చేసిన వాళ్ళకి మనం కూడా సహాయం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసిన వాళ్ళ పాపాన్ని వాళ్ళ భగవంతుడు చూస్తాడులే అని వదిలేయాలి. ముఖ్యంగా మైనార్టీల అభివృద్ధి కోసమే ఆనాడు ఎన్టీ రామారావు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువగా పనిచేయటం, సమాజంలో మైనార్టీలు ఉన్నటువంటి అందరూ కూడా అభివృద్ధి పథకంలో ముందుకు పోవాలని చెప్పి, అట్లాగే పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి విధికి సంబంధించి కూడా ఒక నిర్ణయం ఏర్పాటు చేయటం, అలాగే మహిళల కోసం అటు మక్కడానికి కూడా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి నేను కూడా పాల్గొన్నందుకు సంతోషపడుతూ అభివృద్ధి పథకంలో మైనార్టీల అభివృద్ధిలో నేను కూడా నా ముందు కృషి చేస్తాను తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. మొదలైతే ఇవాళ పొద్దున 10 అతి తక్కువ సమయంలో మీరందరూ మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చినందరూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ పార్టీలకు ఖచ్చితంగా కూడా చాలా మంది ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. గురువాడ ముస్లిం షాదీఖానా, నేను ఎవరిని విమర్శించే ఉద్దేశం కానీ ఎవరిని గతం కదా, ఎందుకంటే మన వాళ్ళని మనం విమర్శించుకోవడం అనేది ఇది లేదు. కానీ కొంత ఈ షాదీఖానా పరిస్థితి అనేది కొంత ఈ కాంపౌండ్ వాళ్ళు లేక చాలా పరిస్థితి చాలా బాధాకరంగా ఉండేది. కాంపౌండ్ వాళ్ళు లేక పందులు కుక్కలు అన్నీ లోపలికి వచ్చి చాలా ఇదిగా ఉండేది. ఈ విషయాన్ని తిరుమల వెంకటేశ్వర గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడి 8 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు కట్టించిన తర్వాత కొంత ఇది వచ్చింది. మా తండ్రి గారు ఇక్బాల్ బాషా గారు దీనికి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. అంటే ఆయన కొద్దిగా అమాయకత్వంగా ఉండేవాడిని, మిగతా కమిటీ మెంబర్లు అందరూ పవర్ఫుల్గా ఉండేవాడిని. ఏ పని సాగాలన్నా ముందుకు సాగేది కాదు. తర్వాత మేము వచ్చిన తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. ఇబ్రాహిం గారు మేము ఇందులోకి వచ్చిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. దాని తర్వాత కూడా అనేక మంది నాయకులు తీసుకొచ్చి ఈ షాదీఖానాన్ని చూపించి దీన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్తే, पहली बात यह है कि बोलने का वजह क्या हो तो या कोई सा काम भी हो टीडीपी हुकूमत में हुआ, आप लोग सब जानते ये जगह टीडीपी हुकूमत में आया शादी खाने का जगह। वैसा गुलजार चौक मस्जिद शादी खाना ये दो भी मिला को टीडीपी हुकूमत में छुए। वैसा आज ग्रांट आया के तो टीडीपी हुकूमत में आया, वो कैसा आया क्या आया आप लोग सब जानते हैं। इंचार्ज राव वेंकटेश्वर साहब, वैसा टाउन को हमारे बाशानाथ के चेयरमैन यलवर्ती श्रीनिवासराव साहब, वैसा पिनवाने वेंकटेश्वर साहब, ये सब काम करने से हमना को माइनॉरिटी को ये मौका दिया गया। किस तरफ से? टीडीपी हुकूमत के तरफ से। స్థానిక కోగంటి రాజబాపయ్య చౌక్లో జనసేన ప్రచార వాహనాన్ని జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్, చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు వాడరేవు గణేష్లు జెండా ఊపి ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఆవిర్భవిస్తుందని జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ పేర్కొన్నారు. కోగంటి రాజబాపయ్య చౌక్లో జనసేన ప్రచార వాహనాన్ని జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్, చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు వాడరేవు గణేష్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేవలం 2 వర్గాలకే పరిమితమైన రాష్ట్ర రాజకీయాల్లో ప్రజా మద్దతుతో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కందుల రవి, మేకా మురళి తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకుడు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పదయాత్ర స్టార్ట్ అయింది. ఆ రకంగానే గుడివాడలో ఇంటింటికి ప్రచారం, వార్డుకి ప్రచారంతో జనసేన ముందుకెళ్తూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ఈ రోజున ఆయన కర్నూలులో, ఇవాళ రాయలసీమలో ఆయన ఇవాళ యాత్ర బిగిన్ చేశారు. ఆ రకంగా గుడివాడలో కూడా ఈ యాత్ర చేస్తూ గుడివాడ టౌన్లో, గుడివాడ నియోజకవర్గంలో మా జనసేనని రెపాపలాడించాలని, అలాగని గుడివాడలో జనసేన కార్యక్రమం ఇంకా ముందు మంచి పనులు చేస్తూ జనసేన గుడివాడలో జెండా ఎగరవేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రుడు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇది జనసేన ప్రచార రథం
ప్రారంభించడం చాలా సుపరిణామం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు కూడా యాత్ర ఈరోజే స్టార్ట్ అవుతుంది. 2 ప్రతిపక్ష పార్టీ ఒకటి, రూలింగ్ పార్టీ ఒకటి, వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టి జెండా పీకేస్తాడని చెప్పి ఈరోజు ఒక పత్రికలో వేయటం చూశాను. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీకు అందరికీ ఈ రాజకీయ నాయకులు కూడా అందరికీ కొరకరాని పొయ్యిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు. ఎందుకంటే ఆయన చరిత్ర చూసుకుంటే 25 సినిమాలు చేస్తే ఒక్క అగ్రదర్శకుడికి కూడా అతను సినిమా చేసిన దాఖలాలు లేవు. అలాగే అతను 175 నియోజకవర్గాల్లో కూడా ఒక అగ్ర నాయకుడిని తీసుకొచ్చి సీట్ ఇచ్చే చరిత్ర అయితే పవన్ కళ్యాణ్కి ఉండదు, అతనికి అవసరం కూడా లేదు. ఆయన చరిష్మాతో ఒక మంచిని, ఒక నీతిని రాజకీయాల్లో స్థాపిద్దామని ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. అలాగే కొత్త వాళ్ళకి, యువతకి మాత్రమే సీట్లు ఇస్తారు. అవినీతి పరులకి వాళ్ళకి చోటు లేదు ఈ పార్టీలో. అందుకని ముఖ్యంగా తెలియజేసుకుంటూ మిగతా పార్టీలకి ఇదంతా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. జనసేన పార్టీ క్రియాశీలకంగా ప్రజల ముందుకు వెళ్ళటానికి ఈ రోజున ఈ ప్రచార రథాన్ని మా సోదరులు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీ వాడ్రేవు గణేష్ గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అలాగే మా యొక్క చిరంజీవి గారి అభిమానులు ఎప్పుడూ జనసేన పార్టీకి అండగా ఉంటారని చెప్పి మా సోదరులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే జనసేన పార్టీ అనేది చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున 2 కుటుంబాలు, 2 పార్టీల మధ్యనే జరుగుతున్న ఈ సంగ్రామంలో 3వ ప్రత్యామ్నాయం ఉండాలని చెప్పి ఒక అధికారం గురించి కాకుండా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున జనసేన పార్టీని ఆవిర్భవించి ఆయనకి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకుని ఈ రోజున పేద ప్రజల కోసం పార్టీ పెట్టారు. కాబట్టి మనందరం కూడా ఆదరించాలి. గుడివాడలో చూసుకుంటే కనుక, గుడివాడ రాజకీయం చూసుకుంటే కనుక 2 కులాలు, 2 మనుషుల మధ్య జరుగుతుంది. ఈ రోజున 3వ ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ గుడివాడలో కూడా రేపొద్దున రాబో రోజుల్లో మేము క్రియాశీలకంగా ఉంటామని చెప్పి మా యొక్క జనసేన పార్టీ యొక్క సత్తాని రేపొద్దున 2 పార్టీలకు కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఈ రోజున ఈ ప్రచార రథంతో గ్రామాలకి, వార్డుల్లో కూడా వెళ్ళి జనసేన పార్టీ యొక్క ఆవశ్యకతను ప్రజలకు ఉద్దేశించి తెలియజేసి మేము రాబో రోజుల్లో 2019లో జనసేన పార్టీ సత్తాని గుడివాడ నియోజకవర్గంలో కూడా చూపిస్తామని చెప్పి అందరం కూడా కలిసికట్టుగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ రోజున ఈ యొక్క ప్రచార రథాన్ని ప్రారంభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కర్నూలులో కూడా ప్రారంభించడం కావున ఈ రోజున గుడివాడలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మాకు సహకరించిన జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నందివాడ మండలం నుండి సుమారు 200 మంది తెలుగు యువత సభ్యులకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఓడిపోతానని భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు అంటూ వెల్లడి. 96 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించిన రావి, యలవర్తి, పిన్నమనేనిలు. మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అంటూ వెల్లడి. జనసేన పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన గుడివాడ జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడుతుందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.